హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈవెన్ దో నిన్న సగం సగం కింద ఎక్కువ కంటెంట్ వచ్చేసరికి డేస్ మూవ్ చేస్తున్నా కూడా బిగ్ బాస్ బాగానే అనిపించిందనమాట. అయితే ఫస్ట్ నిన్న సంజన వల్ల గొడవ అయిందని చెప్పి గుడ్డు గొడవ. సో వీళ్ళైతే అందరూ కామనర్స్ కలిసి వీళ్ళు ఇంట్లోకి రానివ్వకూడదని వాళ్ళకి సంజనకి 2 డేస్ ఎంట్రీ లేదు. అలాగే అకౌంటబిలిటీ అంటే లోపల వంట చేసేవాళ్ళు ఓన్లీ 6 టైమ్సే రావాలి. వంట చేసే ఇద్దరు తనూజ అండ్ భరణికి ఏం చెప్పారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా 6 టైమ్సే రావాలి, ఎక్స్ట్రా రాకూడదు. 3 టైమ్స్ ఫర్ వాటర్, 3 టైమ్స్ ఫర్ లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్కి అని చెప్పారనమాట. సో ఇదైతే నచ్చలేదంటే అంత అవసరం లేదు. వీళ్ళని ఏంటో చాలా బిల్డప్ ఇచ్చి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. కామనర్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అనవసరంగా మనీ ఐ మీన్ పవన్ కళ్యాణ్ కొద్దిగా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉన్న ఇంతకుముందు ఆయనేమో వీళ్ళతో కలిసి కొద్దిగా చెడిపోతున్నాడేమో అనిపించింది. ఆలోచన అంటే వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉండాలనుకోవడం బానే ఉంది గానీ, అది ఒక రకంగా చేస్తున్నాడు. ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ హరీష్ అయితే గనక అంటున్నట్టుగా పైకి చెప్పినట్టుగానే చేస్తున్నాడు. అంటే ఒకవేళ ఏదైనా కాన్సిక్వెన్సెస్ వస్తే నేను చేయలేదు, ఇది వీళ్ళే చేశారని చెప్పి తప్పించుకోవచ్చు అన్నట్టుగా ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపించిందండి. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ కూర్చొని లాన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా గొడవలు జరిగింది. ఆమెమో గుడ్డు పోయిన ఆమెమో కామ్‌గానే ఉంది గానీ, ఇదేమో ఇక్కడంతా గొడవలు జరిగినా గూడా ఆమె నవ్వుతూనే ఉన్నారు అని చెప్పి జోక్స్ వేసుకుంటున్నారు. అలాగే పద్మనాభ సింహ జై సింహ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదండి బ్రహ్మానందం నాజర్ గారిది, అలా అనిపించింది. భరణి ఇంకా హరీష్ గారి ఫైటింగ్ అని చెప్పి ఇమ్మాన్యుయల్ చెప్పడం చాలా నవ్వుగా అనిపించిందండి ఆ సీన్ గుర్తుకు తెచ్చుకుని. సో ఇంక దాని తర్వాత ఏమో రాము ఏమో తను వాళ్ళ ఫాదర్ మదర్ గుర్తొస్తున్నారు. అందునుంచి భరణికి ఇది చేయడము, కొద్దిగా వాళ్ళిద్దరు హగ్ చేసుకోవడం ఇదంతా జరిగిందనమాట. బట్ ఇంత 2-3 డేస్లో అంటే మేబీ చిన్నపిల్లాడు కాబట్టి తనకు అనిపించి ఉండొచ్చు భరణి అంత క్లోజ్ అయిపోయాడా అని అనిపించింది. బట్ గుడ్, ఎవరో ఒకరు బాండింగ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ బాండింగ్ అయితే ఇప్పుడు పెరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టి గారి సిగరెట్స్ అయితే సంజన దాచిందండి. అందరికీ తెలిసిపోయినా కూడా నేను కాదు అని చెప్తున్నారు. సుమన్ శెట్టి అయితే చాలాసార్లు అడిగాడు, అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ నాకెందుకో అది అరుంధతి సినిమాలో ఆ అమ్మాయి మళ్ళీ పుట్టిందిరా అన్నట్టు గీతూ రాయల్ చేసిన తప్పు ఇక్కడ సంజన చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గీతూ రాయల్ కూడా ఫస్ట్ 3 వీక్స్ బాగా ఆడి దాని తర్వాత మెయిన్గా ఇక్కడే విలన్ ఆర్ వాట్ ఎవర్ నెగిటివ్ అయింది తను బాలాదిత్య సిగరెట్స్ విషయంలోనే. సో ఇక్కడ తిని చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా పిక్ చేశారు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అది వీక్నెస్ ఒక్క రోజులో, ఇప్పుడు వీళ్ళు వచ్చి 4 రోజులు అయింది, దాంట్లో చేంజ్ చేసుకునేది ఏముండదు. అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నది అందరూ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది అంత డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఏమో ఇంకా ఇమ్మాన్యుయల్ ఏమో హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టారు ఇమ్మాన్యుయల్కి. తనేమో ఉప్పల్ బాలు లాగా నటించడం, ఇంకా లోపలికి వచ్చి ఫన్ చేయడం చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఇమ్మాన్యుయల్లో ఒక స్పాంటేనిటీ ఉంటుందండి. ఆ స్పార్క్ కానీ ఏదన్నా ఎబ్బెట్టుగా ఉండదు చేసేటప్పుడు. సో ఈవెన్ దో అంటే అతని స్ట్రక్చర్ కానీ లేకపోతే ఫెయిర్నెస్, కలర్ కానీ, అంటే దాని గురించి మాట్లాడడం అని కాదు స్పెసిఫిక్గా, బట్ తను చేసేది ఏమంత చిరాగ్గా ఈయన చేసేది ఏంటి అన్నట్టు ఉండదు అనమాట. ఫన్నీగానే ఉంటుంది. సో అందుగురించే చెప్తారనమాట అందరికీ, డీమన్ పవన్ని నా హస్బెండ్కి ఏంటి తక్కువ, తనకి ఎక్కువ ఫుడ్ ఇవ్వట్లేదు, తను మామూలుగానే మాట్లాడు ఇదని చెప్పి ఫన్ చేయడం. అలాగే రీతు చౌదరితో ఫన్, ఇంకా పవన్ కళ్యాణ్ ఏమో నా ఎక్స్ అని చెప్పడం, ఇదంతా కొద్దిగా మేబీ ఓవర్గా ఉందని లైవ్లో వేస్తారండి. ఇక్కడ ఎపిసోడ్లో అయితే చాలా మట్టికి లేపేశారు. బట్ హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఫన్ అయితే ఉందండి. చాలా తన పేరు ఏంటంటే సూలు అండం సులోచన అన్నట్టుగా ఏదో కొద్దిగా ఫన్నీగానే అనిపించింది. అంత ఎబ్బెట్టుగా ఇంకా అనిపించలేదు. బట్ ఇంకా పోను ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తనకు పడితే బాగుండు అనిపించింది అనమాట. దాని తర్వాత కన్ఫెషన్ రూమ్కి సంజన గారిని పిలిచారు. సంజన గారి చేత బిగ్ బాస్ ఇదే ఫస్ట్ టైం అండి, నాట్ ఈవెన్ ఇన్ ఎనీ అదర్ ఏంటది సీజన్స్లో కన్ఫెషన్ రూమ్కి పిలిచిన వాళ్ళు ఉన్నారు కానీ బట్ ఎక్కడ పొగిడింది లేదు. బట్ ఈ కంటెంట్ ఎక్కువ బాగా ఇచ్చారు కాబట్టి దానివల్ల ఎక్కువ హైలైట్ అయినట్టున్నారు సంజన అయితే. ఆమెనైతే మిమ్మల్ని అందరూ కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తోందా, మేము అన్నీ గమనిస్తున్నాం, మీతో విభేదాలు వస్తున్నాయి, సో
అదేంటది, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకండి, ఇంట్లో వాళ్ళ గురించి అడిగితే వాళ్ళందరూ బాగున్నారని చెప్పడం, ఇవంతా చాలా బాగా అనిపించింది అనమాట. మిమ్మల్ని అభినందిస్తున్నాం, మీరు ఇన్వాల్వ్ అయ్యి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు అనడం కొత్తగా ఉంది. అంటే యునిక్గా ఇదే ఫస్ట్ సీజన్లో ఫస్ట్ టైం ఒక లేడీని కన్ఫెషన్ రూమ్కి తీసుకురావడం, తనేమో ఈ మాటలు మాట్లాడడం బాగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత తనేమో ఒక 5 మెంబర్స్ని ఎంచుకోమన్నారు. అక్కడేమో ఎవరెవరు, హరీష్, డీమన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సృష్టిని అయితే ఎంచుకుని వాళ్ళకైతే క్లియర్ రీజన్స్ చెప్పారండి. ఈ నేను తనతో క్లోజ్నెస్ ఉన్నాం, అందు గురించి ఎంచుకున్నారు అనడం కరెక్టే. 3 డేస్లో క్లోజ్నెస్ వల్లే ఎంచుకుంటారు. ప్లస్ కెప్టెన్సీ టాస్క్ రావనివ్వండి, ఏదన్నా కూడా ఇంటికి సంబంధించిన వరకు వీళ్ళందరూ కూడా ఇంకో అడుగుతారు అనమాట, ఎందుకు ఇలాగని. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏంటో, శ్రీజ మొదలు పెడతారు యాక్చువల్గా, ఎందుకు ఎంచుకున్నారు మమ్మల్ని కాదు అంటే కనుక క్లియర్గా చెప్తారనమాట. వాళ్ళు పొటెన్షియల్ ఉందనే 15 మెంబర్స్ని తీసుకున్నారు. ఇక్కడ అందరికీ పొటెన్షియల్ ఉంటుంది. ప్లస్ వీళ్ళల్లో నాకు క్లోజ్నెస్ ఉన్న వాళ్ళతోటి నేను ఆడగలను, చేయగలను. ప్లస్ సృష్టి అయితే కనుక కొద్దిగా చిన్నపిల్లలా అనిపిస్తుంది కాబట్టి నేను సేఫ్గా ఆడగలను, అందరు మగవాళ్ళని తీసుకోలేను కదా అంటాం. నాకు తను చెప్పిన పాయింట్స్ అయితే క్లియర్గా మంచిగానే అనిపించాయి అనమాట. ఎప్పుడు కూడా నేను ఎదురు వెళ్ళను, అంటే ఎగెయిన్స్ట్గా మాట్లాడను, అలా అని లోపల దాచుకుని బయట మాట్లాడడం అది చేయను, హానెస్ట్గా ఉంటాను. ఈ పాయింట్స్ అన్నీ చెప్పారు, నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇంకా అందునుంచి ఆ స్పెషల్ పవర్ వచ్చింది. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అందరికీ చెప్తే అందరూ కూడా గుడ్, అందరికీ అర్థమైందనమాట. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ అంటే సపోర్టర్ ఇవన్నీ సెలెక్షన్. దీంట్లో అయితే కనుక ఫస్ట్ అయితే కనుక చిన్న బిట్ అయితే గొడవ అయితే జరిగిందండి. లోపల డస్ట్బిన్లో మనీష్ ఏమో చపాతీ అయితే పడేశారంట. అది ఎంత ముక్క అన్నది చూపించలేదు, బట్ రీతూ చౌదరి చూసి ఇది ఎందుకు పడేశారు, మాకు ఇచ్చి ఉంటే మేము తినేవాళ్ళం కదా అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఎంగిల్ది కదా ఎందుకు అన్నదే, ఎంగిల్దైనా కూడా కొన్నిసార్లు షేర్ చేసుకున్నారు, ఫుడ్ లేకపోయేసరికి ఏమవుతుంది తింటాము అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఇక్కడ మనీష్ కొద్దిగా ఓవర్ థింక్ వల్ల తను ఇంకా మిగిలిన వాళ్ళతో గొడవ అయ్యింది. ప్రియాతో, శ్రీజాతో మీరిద్దరు నన్ను ఎగెయిన్స్ట్గా చేస్తున్నారని. ఇక్కడేమో యాక్చువల్గా ఫుడ్ వీళ్ళకి చెప్పాం కదండి, సింపతి చూపిస్తున్నారు, ఎందుకంటే ఎక్కడైనా బయటకి నెగిటివ్గా వెళ్ళిపోతుందేమని భయంతో. అలా అని చెప్పి ఇక్కడ కనెక్షన్గా లేనట్టు, అంటే ఏదో ఒక స్ట్రిక్ట్గా ఉండాలన్నట్టు చేస్తున్నారు. మనీష్ ఎక్కడో కొద్దిగా కోల్పోయాడండి అగ్ని పరీక్షతోటి. దాని తర్వాత ఇక్కడ ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల తనకి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. సేమ్ ఫస్ట్ 2 డేస్ ఏం చేశాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్. అంత ఓవర్ థింక్ చేయకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏదో అనేసుకుంటున్నారు, మీరేమో వాళ్ళకి లీనియన్స్ ఇచ్చేస్తున్నారు, లోపలికి వచ్చి కూర్చుంటున్నారు, ఇవన్నీ అంత చెప్పడం అవసరం లేదనమాట. సో నాకైతే అంతగా మనీష్ అయితే నచ్చట్లేదు. చూడాలి ముందు ఇంకా ఆయనకు కూడా ఇబ్బంది అవ్వచ్చు. నాగార్జున గారు కనుక వీకెండ్ ఆయన్ని హెచ్చరించకపోతే, చాలా ఇన్వాల్వ్ అయిపోయి చాలా మాటలు కూడా వదిలేస్తున్నారు అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుందని. ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఏమో వీళ్ళందరికీ కూడా నెంబర్స్ ఇచ్చి, అదర్ దాన్ ఈ 5 మెంబర్స్కి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చి, ఈ 5 మెంబర్స్ని ఒక్కొక్క సపోర్టర్ని ఎంచుకోమన్నారు అనమాట. సో ఫస్ట్ అయితే సుమన్, నేను లైవ్ కూడా కొద్దిగా చూశానండి. సుమన్ శెట్టి వచ్చినప్పుడు 1 నెంబర్ తోటి తనకి సంజన ఏంటంటే, తనకి డౌట్ తోటి సంజన అయితే ఎత్తుతుంది సుమన్కి కావాలి అని చెప్పి. బట్ లేటర్ సుమన్ ఏమో లేదు, ఒకళ్ళు కాదు ఎంతమందినైనా ఎంచుకోవచ్చు అని బిగ్ బాసే చెప్తాడనమాట. బట్ అక్కడ ఏదో కన్ఫ్యూషన్ అయ్యి తను మళ్ళీ డౌన్ చేయడం, మళ్ళీ అప్ చేయడం ఇదంతా చేసేసరికి ఈ లోపల సుమన్ శెట్టిని తీసేస్తారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, బిగ్ బాస్కి కూడా ఎందుకు సుమన్ శెట్టి సంజనాకి వెళ్ళడము, సో సంజనాకి వేరే మంచి కంటెస్టెంట్ వచ్చేదాకా ఆడిద్దాం అని చెప్పి, అంటే ఆయన కూడా కోరుకున్నారు. కెప్టెన్సీ అయితే ఎలా అవుతుందా అన్నట్టుగా అనిపించింది. ఆబ్వియస్గా మన విష్ణుప్రియ చెప్పినట్టు అన్ని గ్రహాలు కలిసి వస్తే ఏదైనా కలిసి వచ్చినట్టే. సో సుమన్ శెట్టి గురించి మీరు ఎలిమినేట్ కాదు, అవుట్ ఆఫ్ దిస్ కెప్టెన్సీ రౌండ్ అనగానే మళ్ళీ ఎత్తుతుంది నాకు కావాలి ఇదని చెప్పినా కూడా అది కన్సిడరేషన్లోకి తీసుకోలేదు బిగ్ బాస్. సో అతనైతే అవుట్ అయిపోయాడండి. దాని తర్వాత భరణి గారినేమో వచ్చినప్పుడు అందరూ కూడా ఎత్తుతారు, బట్ భరణి ఏమో ఇమాన్యుయల్ని ఎంచుకుంటారు అనమాట. నేను ఇమాన్యుయల్ని గెలిపించాలనుకుంటున్నానని. అలాగే తనుజ ఏమో ఎవరు సెలెక్ట్ చేసుకోలేదండి, మిగిలిన 4.
ఇంకా రామునైతే గనక వచ్చిన తర్వాత రాము ఏమో సృష్టిని సెలెక్ట్ చేసుకుంటాడనమాట. ఇక్కడ రాముని డీమన్ పవన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదండి. అలాగే శ్రీజ వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీజాదైతే భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి. తను వచ్చినప్పుడు సంజన అయితే ఎత్తదనమాట. నేను ఎత్తట్లేదు ఎందుకంటే మీరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇదంటే, లేదు అదేం లేదు ఎవరినైనా ఎత్తొచ్చు, ఎవరినైనా ఎంచుకోవచ్చు అని ఉంది కదా అని చెప్పి అప్పుడు లాస్ట్‌కి ఇంకా చెప్పే ముందర బిగ్ బాస్ చెప్పే ముందర ఆమె ఎత్తుతుందనమాట. బిగ్ బాస్ కూడా యెస్ యూ కెన్ అని. ఇక్కడ శ్రీజ అయితే ట్విస్ట్ ఇచ్చింది. నేను వాళ్ళిద్దరితో ఆడాను కాబట్టి నేను కొత్తదనాన్ని కోరుకుంటున్నాను. మీతో ఆడి నేను ట్రై చేస్తాను. సో నేను ఖచ్చితంగా నేను సంజనతో ఆడతాను. సంజన తరఫున ఆడతానని చెప్పడం గ్రేట్ అనిపించింది. అంటే అది స్ట్రాటజీ అయినా కూడా పర్ఫెక్ట్‌గా అనిపించిందనమాట. ఇంకా దాని తర్వాత ప్రియా ఏమో వచ్చి డీమన్ పవన్ ఒక్కళ్ళే ఎత్తారు. సో హరీష్ కూడా ఎత్తలేదు. సో డీమన్ పవన్ అయితే తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో స్ట్రెయిట్ అవే ఇంకా హరీష్ అయితే తీసుకున్నారు. మిగిలిపోయింది రీతు చౌదరి, ఫ్లోరా షైని అండ్ మనీష్ అనమాట. వాళ్ళ ముగ్గురిని అయితే ఇంకెవరు అవసరం లేదు. 5 మెంబర్స్‌కి 5 సపోర్టర్స్ వచ్చేసారు కాబట్టి. సో అలా అయితే వీళ్ళు ఎంచుకున్నారండి. సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వీళ్ళందరూ అంటే కొంతమంది అనుకున్నారనమాట. ఎందుకు ఇలాగ ఇది తీసుకున్నారు? ఎందుకు ఇలా కాదని. వాళ్ళలో అంత విభేదాలు వచ్చినట్టు ఏమి అనిపించలేదు. అందరూ ఓకే. బట్ భరణి వచ్చి ఎందుకో నేను ఇమ్మాన్యుయల్‌కి ఎందుకంటే మనం టీమ్ తరఫున గెలవాలి అని చెప్పి ఇది అదని చెప్పి చెప్పుకోవడం అన్నది నాకు నచ్చలేదు. ఎందుకంటే సృష్టి ఉండేసరికి మరి అలాంటప్పుడు సంజనాని కూడా ఆయన చూస్ చేసుకోవచ్చు కదా. బట్ ఏదో అందుకు అలాగా ముసుగులో గుద్దులాటలాగా లేకపోతే ఒక రకమైన టెన్షన్‌గా ఎందుకు అన్నది నాకు అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయిందండి. వీళ్ళందరూ వీళ్ళ సపోర్టర్స్ అందరూ ఒక్కొక్క రాడ్స్ మీద నుంచోవాలనమాట. రెడ్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళు నుంచుని దాని మీద సారీ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు సంచాలకుగా ఏమో మనీష్‌ని పెట్టారండి. వీళ్ళందరూ నుంచున్న వాళ్ళు సపోర్టర్స్‌ని వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు 5 మెంబర్స్ హరీష్, సంజన, డీమన్ పవన్, సృష్టి అండ్ ఇమ్మాన్యుయల్. వాళ్ళల్లో ఎవరి పేరు పిలిస్తే వాళ్ళొచ్చి ఒక్కొక్క వాళ్ళ అపోనెంట్స్ యొక్క రాడ్స్ తీయాలి. సో దట్ దే విల్ కమ్ డౌన్ అనమాట. వాళ్ళ సంబంధించిన వాళ్ళు అక్కడే నుంచుని ఉంటారు కాబట్టి వాళ్ళు లాస్ట్‌కి విన్ అవుతారు అన్నది కదా ఛాన్స్ అన్నదనమాట. సో ఫస్ట్ అయితే రౌండ్ అయితే స్టార్ట్ అయిందండి. ప్రస్తుతానికైతే ఒక రౌండే అయింది. ఆ రౌండ్‌లో కూడా ఏంటయిందంటే వెంటనే అసలు ఎవరు డీమాన్ పవన్‌ని పిలవంగానే డీమాన్ పవన్ వచ్చి సృష్టిది తీసేస్తాడు. అంటే సృష్టి సపోర్టర్ ఎవరంటే రాముదైతే పీకేస్తాడనమాట. సో రాము ఇప్పుడు ఒంటి కాలు మీద నుంచున్నట్టు ఉన్నాడు. దాని తర్వాత సృష్టిని పిలుస్తాడు సంచాలక్. సృష్టి వచ్చి ప్రియాని లాగేస్తుందనమాట. ఇక్కడ కొద్దిగా హార్ష్‌గానే లాగింది సృష్టి. అంటే తొందరగా ఎందుకంటే సృష్టి సపోర్టర్‌ని లాగేశారు కాబట్టి. బట్ వీళ్ళందరూ అంటారు ఎందుకు చెప్పొచ్చు కదా కాలు తీసేటప్పుడు ఇది అదని చెప్పి. సో కొద్దిగా అక్కడ గ్యాప్ అయితే ఏర్పడింది. చూడాలి. ఇంతలోకి దాని తర్వాత వెంటనే అంటే మరి లైవ్‌లో ఎంతసేపు ఉందో తెలీదు. ఇంకా టాస్క్ అయితే ఇప్పుడే మొదలవ్వబోతోందండి. బట్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే వచ్చాడు. ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు రెడ్ లైట్ ఎలిగినప్పుడు చెప్పాడు. ఇమ్మాన్యుయల్ అనంగానే తనెళ్ళి ఇంకా గ్రీన్ లైట్ రాకముందరే తీసేసాడనమాట. ఇదే ఫస్ట్ డీమన్ పవన్ తీస్తూ ఉంటే తీయకు ఇంకా గ్రీన్ లైట్ రావాలి అని చెప్పిన సంచాలక్ ఇమ్మాన్యుయల్‌కి చెప్పలేదు. ఆయన అడుగుతున్నాడు అనమాట ఇమ్మాన్యుయల్ ఎందుకు ఇలా చేశారు చెప్పాలి కదా ఇదంటే నేనెందుకు చెప్తాను మీరు ఆగాలి కదా మీరు తొందరపడి తీసేశారు మీదే తప్పు నేను క్లియర్‌గా అయితే చెప్పాను అంటున్నాడు. కానీ ఒక ఫెయిర్ ఛాన్స్ అయితే ఇవ్వాల్సింది. అంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ అని కాదు లేదంటే భరణి అని కాదు వేరేదని కాదు. ఇక్కడ అంత అంత ఆయన జరిగింది ఒక్క సెకండ్ గ్యాపేనండి. అంత స్ట్రైట్ అవే ఏం చూసేది ఏముండదు. వీళ్ళు ఏం కంగారుతో ఎంత తొందరగా పీకితే వాళ్ళు తొందరగా కిందన పడిపోతారు వీళ్ళ అపోనెంట్స్ వాళ్ళ టీం నుంచి అని చెప్పి అనుకునే ఆలోచిస్తారు కాబట్టి అది అంత అవసరం లేదనిపించింది. చాలా హార్ష్‌గా నువ్వు చెప్పేదేంటి ఏకంగా మనీష్ ఏమంటాడంటే వీళ్ళు తొందరగా పంపించేసి రీప్లేస్ ఎవరినైనా తీసుకొచ్చుకోండి వైల్డ్ కార్డ్ వాళ్ళని అనడం అంత అవసరం లేదనిపించింది. వితిన్ 4 డేస్‌లో ఇంతింత హార్ష్ పదాలు యూజ్ చేయకుండా అంటే ఆయనకే ఆయనకే ప్రాబ్లమ్ అనమాట. బట్ చూడాలి ఎలా జరుగుతుందని ఔట్ ఆఫ్ ద రేస్ అయితే అనౌన్స్ చేసేసాడండి. ఇమ్మాన్యుయల్ అయితే గనక ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ టాస్క్ అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఎవరు గెలిచారు అంటే అన్నది నేను ఆల్రెడీ షార్ట్స్ ద్వారా మీకు తెలియజేశాను. చూడండి బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బట్ ఈరోజు రివ్యూ అయితే ఇంతేనండి.
ఎపిసోడ్ చిన్నగా అనిపించినా కూడా పాయింట్స్ అయితే అక్కడక్కడక్కడగా కవర్ చేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్. సో ఇదండి, మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి దయచేసి. చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కానీ వాళ్ళు ఎవరైనా లైక్ చేస్తే కనుక మాకు కొద్దిగా రీచ్ వస్తుంది. ఈ ఒక్క పాయింటే అడుగుతున్నాను, దయచేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.